ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన మురళీ చింతన నవంబర్ 25. ఓం శాంతి. ఈరోజు బాబా పిల్లలందరికీ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేయిస్తున్నారు. చాలా ఈశ్వర్య నశాలో ఉండాలి. మొదట్లోనే బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు చాలా ఉన్నతులుగా అవుతున్నారు, ఉన్నతమైన పదవిని పొందుతున్నారు. యోగం యొక్క జీవితాన్ని గడపాలి. ఉదయం యొక్క సమయం చాలా బాగుంటుంది. ఆ సమయంలో మీరు బాబాతో మాట్లాడండి. బాబా, మీరు మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తి చేశారు. ఇప్పుడు మీరు కల్పము మీరు ఇదే సమయంలో వచ్చి మమ్మల్ని మేలుకొలిపి స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. మరి మమ్మల్ని ఎంత ఉన్నతంగా మహాన్గా చేస్తున్నారు. బాబాతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. దీంతో ఆనంద బాష్పాలు వచ్చేయాలి. అందుకనే బాబా అంటున్నారు, పదే పదే పిల్లలు చాలా నశ ఉండాలి. మీకు ఆల్మైటీ అథారిటీ శివబాబా ఉన్నారు, మీరు గాడ్లీ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా పెద్ద ఎగ్జామ్ పాస్ అవుతూ ఉన్నారు. కాబట్టి పతిత పావుండా రండి అని మీరు పిలుస్తూ వచ్చారు. మీరు విశ్వానికి యజమానిగా చెయ్యమని అడగలేదు, మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలిచారు. నేను విశ్వరాజ్య అధికారాన్ని మీకు ఇస్తున్నాను. మీరు ఎంత గొప్ప ఎగ్జామ్ పాస్ అవుతూ ఉన్నారు, కాబట్టి శ్రమ అయితే చెయ్యాలి కదా. ప్రపంచంలో చూడండి ఎంత పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి, ఎంతో నశ ఉంటుంది. కానీ బాబా ఇప్పుడు మన పిల్లలకు నశ ఎక్కిస్తున్నారు. బయటికి వెళ్ళటంతోనే నశ దిగిపోతుంది. ఇక్కడ ఉన్నంత వరకు నశ ఉంటుంది. ఇది ఈశ్వర్య నశ. స్వయం భగవంతుడు ఎదురుగా కూర్చున్నారు. మీరు పిలుస్తూ వచ్చారు, అందుకే నేను వచ్చాను. ఇప్పుడు మీరు పాత్ర వహిస్తున్నారు. ఇది డ్రామా. ఈ జగత్తుని ఒక విశాలమైన నాటకం అని అంటూ ఉంటారు. మీ బుద్ధి బేహద్దుగా ఉండాలి. ఇందులో మీరు శరీరాన్ని ధరించి పాత్ర వహిస్తున్నారు. మరి నేను కూడా పాత్ర వహిస్తూ ఉన్నాను. కాబట్టి నేను మీకు చదివించటానికి వచ్చాను. నేను మిమ్మల్ని చాలా సుఖీగా చేస్తున్నాను. మీరే జన్మలు తీసుకుంటూ కిందకి దిగుతూ వచ్చారు. బాబా మనల్ని ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నారు. మీరు ఇప్పుడు పూజ్యుల నుండి పూజారిగా అయిపోయారు. ఎవరైతే పూజారిగా ఉన్నారో ఇప్పుడు మళ్ళా పూజ్యులుగా అవుతున్నారు. మీరు చాలా ఉన్నతమైన వారు. ఈ జ్ఞానంతో మీరు చాలా హైయెస్ట్గా అవుతున్నారు. లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం ఉన్నది, మీ యొక్క లక్ష్యం కూడా ఉన్నది కదా, స్వర్గం. కాబట్టి మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని ఉన్నత పదవిని కలిగింప చేస్తున్నాను. మీరు పావనంగా కావాలి. మీ యొక్క ఇల్లు పరంధామం. నేను మిమ్మల్ని అక్కడ తిరిగి తీసుకుని వెళ్ళటానికి వచ్చాను. అందుకని అందరు వేలు పైన చూపిస్తారు. మీరు ఆత్మలు, పరంధామ నివాసులు, బ్రహ్మలోకంలో ఉండేవారు. సన్యాసులు కూడా బ్రహ్మలోకాన్ని ఉపయోగిస్తారు, కానీ వారికి తెలియదు బ్రహ్మలోకం అనేది మన ఆత్మల యొక్క ఇల్లు ఉన్నది. వారు బ్రహ్మలోకాన్నే భగవంతుడని భావిస్తారు. అందుకనే బ్రహ్మలో లీనమైపోవాలని కోరుకుంటారు, కానీ ఎవరు కూడా లీనం అవ్వటం అంటూ ఉండదు. ఇప్పుడు ముక్తిధామం, ఆత్మలందరూ కూడా ముక్తిగా అయ్యి అక్కడికి వెళ్ళిపోతారు. అందుకనే దాన్ని ముక్తిధామం అని అంటారు. బాబా పదే పదే గుర్తు చేయిస్తున్నారు, పిల్లలు మీరే నన్ను పిలిచారు, నేను వచ్చాను మిమ్మల్ని పావనంగా తయారు చెయ్యటానికి. మీరు చిన్న చిన్న విషయాలలో అలగకూడదు. ఎవరైనా ఏదైనా అన్నా లేదా ఏదైనా చేసినా వీటి విషయాలలో మీరు కోపం ఉండవద్దు. ఒకవేళ మీరు కోపడ్డారు అంటే మీలో ఉన్నటువంటి జ్ఞానం యొక్క ధారణ యొక్క శక్తి తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞానం యొక్క ధారణ యొక్క శక్తి బుద్ధిని స్టేబుల్గా చేస్తుంది. నేను మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చాను. ఆత్మ నేత్రం అంటూ ఉండదు కదా. అందుకనే దీని గురించి ఆలోచించండి. ఈ జ్ఞానం 3వ నేత్రం. దీంతో మీరు త్రికాలదర్శిగా, త్రిలోకినాథిగా, మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతున్నారు. నేను వచ్చాను. ఈ దాదాన్ని కూడా తన యొక్క జీవితం గురించి తెలియదు. జ్ఞాన సాగరుడు శివబాబా నిరాకారుడు. అతని దగ్గర సంపూర్ణ జ్ఞానం ఉన్నది. నేను మీకు సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చి స్వదర్శన చక్రధారిగా చేస్తున్నాను. మీరు సృష్టి యొక్క ఆది మధ్యంతం యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు.
కాబట్టి మీరు చాలా చాలా సంతోషంలో ఉండాలి, చాలా నశ ఉండాలి. అంటారు కదా, బాబా మాకు 5 పిల్లలు, మేము చాలా సేవ చేయాలని అనుకుంటున్నాము, మేము బాబాకి సందేశాన్ని మొత్తం ప్రపంచమంతా వ్యాపించాలి అనుకుంటారు. బాబా అనుకుంటారు పిల్లలు చాలా తెలివైన వారు, పిల్లల్ని సంభాళన కూడా చేస్తూ ఉండాలి. ఒక మాతను ఉంచండి, మీరు కొద్దిగా సమయం తీసి సేవ చేయండి. మీ భర్త కూడా చూస్తూ ఉంటారు, వీళ్ళు సన్యాసులకు కూడా జ్ఞానం వినిపిస్తున్నారు అని చూస్తారు, వాళ్ళు కూడా సంతోషిస్తారు. మాతలకి చాలా ధైర్యం ఉండాలి, మాతలు ఇప్పుడు ముందుకు రావాలి. మీరందరికీ సందేశాన్ని ఇవ్వండి, అందరి యొక్క కళ్యాణం చెయ్యండి, త్రికాలదర్శిగా కండి. మీరు అప్పుడు మీ యొక్క బంధనాలన్నీ విముక్తి అవుతాయి. కాబట్టి జ్ఞానం యొక్క పురుషార్థం చెయ్యండి. సేవలో కూడా మీరు ముందుండాలి, పూర్తిగా సహయోగిగా ఉండాలి. బాబా భారతదేశం యొక్క మహిమ చేస్తూ ఉన్నారు. భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది, స్వర్గంగా ఉండేది, దేవి దేవతల యొక్క రాజ్యం ఉండేది. ఇప్పుడు కిందకి దిగుతూ వచ్చేసింది. నేను మరలా వచ్చి పావనంగా తయారు చేస్తున్నాను, స్వర్గంగా చేస్తున్నాను. మీరు నా యొక్క జ్ఞాపకంలో ఉండాలి, మీ యొక్క బుద్ధి అటు ఇటు తిరగకూడదు. సన్యాసులతో సత్సంగంలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటది. విద్యార్థులు కూడా టీచర్ చదివిస్తున్నారు, అయినా కానీ బుద్ధి అటు ఇటు తిరగటం ఉంటది, స్నేహితుల వైపు, ఆటల వైపు. కానీ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీ బుద్ధి ఒకే ఒక బాబా వైపునే ఉండాలి స్థిరంగా. జ్ఞానం యొక్క విషయాలు వింటూ కూడా జ్ఞానం చాలా అటెన్షన్ తో వినాలి, మీ బుద్ధి అటు ఇటు తిరగకూడదు. అప్పుడే మీరు చాలా ఉన్నతమైన ఎగ్జామ్ పాస్ అవుతారు. మీరు మహాన్ ఆత్మలు ఉన్నారు, భారతవాసీలు, పూజ్యులు. మీ యొక్క ఉన్నతి చాలా ఉన్నది. నేను మరలా వచ్చి మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తున్నాను. వరదానం ఉన్నది ఈరోజు, బేహద్ వృత్తి ఉంచుకొని ప్రతి బంధనాలతో విముక్తి అయ్యేటువంటి సత్యమైన సేవాదారిగా కండి. బేహద్ వృత్తి అంటే ఏంటి? బేహద్ సేవ మనం ఏదైతే చేస్తున్నామో, నేను నాది అనేది, ఇవి బంగారపు సంఖ్యలు, ఇవే మనల్ని బంధిస్తూ ఉంటాయి. ఇవి అన్లిమిటెడ్ యాటిట్యూడ్ గా అయిపోతుంది. బేహద్ దృష్టి ఉండాలి, అందరి యొక్క కళ్యాణం చెయ్యాలి. ఇలాంటి దృష్టి పెట్టుకున్నటువంటి వారే సత్యమైన సేవాదారీలు. స్లోగన్ ఉన్నది, వ్యర్థ సంకల్పాల యొక్క ఫోర్స్ ని 1 సెకండ్ లో స్టాప్ చేసేటువంటి ట్రావెల్ చేయాలి. అలాంటి ఆత్మలుగా తయారు కండి, అప్పుడే శక్తిశాలిగా అవుతారు. కాబట్టి ఈ రోజు మనం ఇదే అభ్యాసం చేద్దాము, 5 స్వరూపాల యొక్క అభ్యాసం. నేను ఎలా పైనుండి కిందకి దిగుతూ వచ్చాను, మళ్ళా కింద నుండి పైకి ఎలా వెళ్తున్నాను, ఎలా బాబా వచ్చి నన్ను మేలుకొల్పారు, ఇలాగా 5 స్వరూపాల యొక్క అభ్యాసం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.